క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములు తద్రీతిగా ఉన్నవి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9వ వచన ప్రారంభము. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకొట్టిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నేను నీకు సహాయము చేయవడను, నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి మన విశ్వాస జీవితమును ఈ లోకములో కొనసాగించుకొని చూడగా మన ఆత్మీయతను బలపరుచుకొని పరిశుద్ధతను, అత్యంత పరిశుద్ధతలోనికి మనము ప్రవేశించే దిశలో మనము పయనమవుతుండగా, మనము మన జీవన యాత్రలో విశ్వాసులుగా చెప్పబడుతున్నాం, క్రైస్తవులుగా చెప్పబడుతున్నాం, దేవుని యొక్క బిడ్డలుగా చెప్పబడుతున్నాం. మనకు దేవాతి దేవుడు భూమి మీద జీవించే కాలంలో కొన్ని అభయాలను ఇస్తున్నారు. ఆయన యొక్క శక్తిని మనకు తెలియచేస్తున్నారు. ఆయన నిన్ను ప్రత్యేకించుకున్నాడని కూడాను దేవాతి దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని ప్రతి విశ్వాసి గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని మనకు తెలియచేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములో తెలియచేసినటువంటి మాటను మనము చూసినప్పుడు, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, భూదిగంతముల నుండి ఆ భూమి మీద ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా వెతికి 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 ఆయన నిన్ను అంటున్నాడు, పట్టుకొనిన వాడను. చాలా జాగ్రత్తగా మనం వినాలి మాటని. మనము రక్షించబడ్డామంటే, మన విశ్వాస జీవితంలో జీవిస్తున్నామనంటే, ఆయనట అబ్రహాము సంతానమైనటువంటి అన్యులుగా చెప్పబడుతున్నటువంటి మనకు ఆయన అంటున్నాడు, ఆయన ద్వారా భూమి మీద ఉన్న ప్రదేశాలన్నీ వెతికాడట. వెతికి 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 ఆ విశ్వాసులైనటువంటి మనల్ని రక్షించుకున్నాడని ఆయన మాట్లాడుతున్న మాటని నేను గ్రహించి ఆయనకు బద్ధుడై ఉండాలని దేవాతి దేవుడు పిలుస్తున్నాడు. యు హావ్ బీన్ చూసన్ బై ద గాడ్ బై సర్చింగ్ all over the earth
from the nook and corners and had been chosen you as a believer of Christ. అబ్రహాము సంతానముగా మనం చెప్పబడుతున్నాం. గలతీ పత్రికలో నీవు ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసిన మాటని మనము చూస్తూ వస్తున్నాం. చూడండి, దేవుడు తెలియజేస్తున్న మాట. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. మనమందరము కూడాను అబ్రహాము కుమారులము. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. నీవు అన్యజనుడిగా చెప్పబడుతున్నట్టు నీవు ఆశీర్వదించబడటానికి అబ్రహాముకు ముందుగానే నీ పేరు తెలియజేశాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. యు హావ్ బీన్ స్పెషల్లీ chosen by the Lord. దేవుని చేత ఎన్నిక చేయబడ్డావు అనే భావనని నువ్వు మర్చిపోతున్నావు. నీకు ఒక ఆదరణ ఉందని మర్చిపోతున్నావు. నీకు ఒక దైవం ఉన్నది, శక్తి గల దేవుడు ఉన్నాడని నువ్వు మర్చిపోతున్నావు. దేవుని యొక్క ఆత్మీయతను మర్చిపోతున్నావు. లోకరీతిగానే ఏదో చాచుకొచ్చి వెళ్ళిపోతున్నాను అన్నట్టుగానే ఉంటున్నావు. కానీ నీకున్నటువంటి బలాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతున్న మాటని మనం చూస్తున్నాం. నెక్స్ట్ అంటున్నాడు, నిన్ను చూజ్ చేయటం మాత్రమే కాకుండా నీవు నా దాసుడవు, నేను నువ్వేక్షింపక ఏర్చుకుంటున్న నీవు ఏ మాత్రం కూడా నిన్ను కొట్టివేయకుండా ఆయన ఏర్పాటు చేసుకున్నాడని నువ్వు గుర్తించాలి. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. నిన్ను ఎన్నిక చేసుకున్నాడు, ఆయనకు దాసుడిగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో ఎంతమంది మనుషులుంటే నిన్ను నన్ను దేవుడు ఎన్నిక చేసుకున్నందుకు దేవాతి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. అబ్రహాము సంతానముగా చెప్పబడినటువంటి మనము ఎంతో ఆధిక్యతను సంపాదించుకున్నాం. మరలా చెప్తున్నాడు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. ఒకటి అండర్లైన్ చేసుకోండి. నీకు శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, అనారోగ్యములలో, సమస్యల్లో తోడుగా ఉండి ఆయన నిన్ను బలోపేతం చేస్తానంటున్నాడు. ప్రపంచంలో ఎవరు నీకు తోడు ఉండలేకపోవచ్చేమో, కానీ నీ దేవుడు నీకు తోడుగా ఉన్నానని చెప్తున్నాడు. భయపడకమో, నేను నీ దేవుడినై ఉన్నాను. దేవునికి స్తోత్రాలు చెప్పండి. లోకములో అనేక మంది దేవుళ్ళు ఉన్నారట. మనమైతే మనము కలిగి ఉన్న దేవుడు నీకు అష్యూరెన్స్ ఇస్తున్నాడు. భయపడద్దు. ఏ విధమైన భయం కూడా నీకొద్దు, పిరికితనం వద్దు, ఏ మాత్రం వద్దు. జస్ట్ థింక్ ఆఫ్ ఇట్. భయము నుంచి బయటకు రమ్మంటున్నాడు. ఫియర్ నాట్, ఓన్లీ బిలీవ్ అని వాక్యంలో చెప్తున్నాడు దేవాతి దేవుడు. నేను నీకు దేవుడే ఉన్నాను. భయమును తొలగించేవాడు దేవుడు ఒక్కడే అని చెప్తున్నాడు. ప్రపంచంలో ఏ ఆర్గనైజేషన్ కూడా నీకు భయాన్ని తొలగించదు. దేవుడు ఒక్కడే నీకు భయాన్ని తొలగిస్తాడు. దిగులు పడుతున్నావా చచ్చిపోతానని? నేను సంపాదించిందంట పోతుందని దిగులు పడుతున్నావా? నా బిడ్డలకు ఇబ్బంది కలుగుతుందని దిగులు పడుతున్నావా? మనస్సులో వేదనగా ఉందా? దేవుడు చెప్తున్నాడు, విను, నేను నిన్ను బలపరుతును. నీకున్నటువంటి ప్రతి బలహీన పరిస్థితుల నుంచి విడుదల చేసి బలోపేతం చేస్తానని నీకు ఒక అభయాన్ని ఇస్తున్నాడు దేవుడు. అది మాత్రమే కాదు, నేను నీకు సహాయకుడిగా ఉంటాను, చేయువాడను, నీకు సహాయం చేయువాడను నేనే అంటున్నాడు. నీతి అను దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఏ సమస్య నుంచైనా ఆయన నిన్ను ఆదుకుంటానని అభయం ఇస్తున్నాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. వేళ ఏమేం చెప్తున్నాడు? నిన్ను ఏర్పరచుకున్నానంటున్నాడు. నువ్వు ఆయన దాసుడు అంటున్నాడు. నిన్ను పిలుచుకున్నాను అంటున్నాడు.
నీకు తోడుగా ఉన్నానంటున్నాడు, నీ దేవుడై ఉన్నానంటున్నాడు, నిన్ను బలపరుచున్నానంటున్నాడు, నీకు సహాయం చేస్తానంటున్నాడు, నిన్ను ఆదుకుంటాను. ఎంతకంటే నీ లోకంలో సమస్యల నుంచి విడుదల చేయగల మనుష్యుడు ఎవడైనా ఉంటే నాకు చెప్పంతే. దాట్స్ ఆల్. అప్పుడు చెబుతూ అంటున్నాడు ఆయన, భయపడొద్దు, దిగులు పడొద్దు, నీకు సహాయం చేస్తాను, ఆదుకుంటాను అంటున్నాడు. భయపడొద్దు, దిగులు పడొద్దు, నీకు సహాయం చేస్తాను, నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు. ఎన్ని అభయము హస్తాలు ఇస్తే దేవుడు ఆయన్ని మర్చిపోయి మనం ఈ లోకంలో మన ఆలోచన చొప్పునే మనం తిరుగుతూ ఉంటాం. ఎబ్రీ పత్రికలో కూడా పౌలు భక్తుడు ఆత్మవశ్యుడై ఈ మాటను మనకు తెలియజేసిన స్థితిని ఒక పర్యాయం గుర్తు చేసుకుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఆయనేమో నీకు సహాయం చేస్తానన్నాడు, కానీ నీలో ఉండవలసింది ఏంటంటే ఆయన నాకు సహాయుడని నువ్వు ఆయనతో ఇట్లా కోఆర్డినేట్ చేయాలి. నీ యొక్క ఆత్మీయతను దేవునికి తెలియచేయాలి. నైనా నీవు సహాయుడివి, సహాయకుడివి, సహాయం చేసేవాడివి, నేను భయపడను, ఈ లోకంలో నరుడు ఏ చేసినా కూడా నాకు చేయలేడు అన్నట్టుగా నువ్వు దేవునితో మాట్లాడాలని ఈ దినాన దేవుడు మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. 2వ దినవృత్తాంతంలో కూడా భక్తుడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడంటే శక్తివంతమైన మాటను మనకి ఈ దినాన తెలియజేస్తూ ఉన్నాడు. 25:8 ఈ సత్యాన్ని మనము చదువుకుంటూ వస్తున్నాం. తాము చేయు సేవ విషయములో పెద్దయని గురువని శిష్యుడని భేదము లేకుండా వంతులు కొరకై చీట్లు వేసరి. దేవాతి దేవుని యొక్క అద్భుతమైనటువంటి క్రియను బట్టి ప్రతి ఒక్కరిని, పెద్దలు ప్రతి ఒక్కరిని కూడాను ఆయన దేవునికి సహాయం చేసేవాడని మనమందరము గుర్తించాలని పరిశుద్ధాత్మ దేవుడు 25:8లో కూడా ఈ సత్యాన్ని చదువుతాం. తో అలాగు పోవలనని నిన్నుకున్న ఎడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూర్చును, నిలువబెట్టటయు పడవేయటయు దేవుని వశమే కదా అని ప్రకటింపగా. దేవుని వశములో ఉన్నది మనం క్రింద పడాలన్నా నిలబడాలన్నా. కాబట్టి ఈ ఆధిక్యతలను తెలుసుకొని నీవు ప్రార్థించినప్పుడు నీకు అనేకములైనటువంటి అద్భుతమైన శక్తివంతమైన కార్యములు చేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. నమ్మకము, ఆయన మీద నమ్మకం ఉండాలి. ఆయన నాకు ఈ విషయాల్లో సహాయం చేస్తాడని ఒక యోగ్యతను కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. అట్టి నమ్మకంతో పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తి తన యొక్క బిడ్డ యొక్క ప్రాణమును దక్కించుకున్నవాడిగా ఉంటున్నాడు. తన బిడ్డకు మరణశయ్యపై వచ్చేసాడు. ఆయన అంటున్నాడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడు, హల్లెలూయా. కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గురించి ఏమనుకొనిచున్నావు అని అడిగేవాడు. ఆయన ఒక ప్రవక్త అని చెప్పాడు. దేవుని యొక్క ఆత్మీయతలోని దేవుని యొక్క శక్తిని గ్రహించి ఆ స్థితిని నీ మనస్సులో పెట్టుకున్నప్పుడు ఒక శక్తివంతమైన కార్యము నీ జీవితంలో జరుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. వాడు గుడ్డివాడు ఎండి చూపు పొందిన యూదులు నమ్మక చూపు పొందిన వారి తల్లిదండ్రులను పిలిపించరి. దేవుని యొక్క శక్తిని కలిగి ఉండి మనం ఆయన చెంతకు వెళితే ఆయన అద్భుతమైన కార్యములు చేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్న స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. ఈ దేవుడు శక్తివంతమైన దేవుడు అని కూడా నువ్వు గ్రహించాలి. సహాయం చేసే దేవుడు అని చెప్పాడు. ఆ దేవుడు శక్తివంతుడని కూడా నువ్వు గ్రహించాలి. అప్పుడే నీ ప్రార్థనలకు సమాధానం వస్తుంది. నువ్వు అపనమ్మకంతో అవిశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినట్లా
ఉపయోగం ఉండదు. 29:18 ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమను నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చేవాడవును నీవే. ఆయనకి మరి ఒక గుణం అది. ఇవన్నీ కూడా మనం తెలుసుకొని మన ప్రార్థన శైలిని స్థిరపరచుకొని దేవునితో ఒక అద్భుతమైన శక్తివంతమైన క్రియలు జరిగించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. తద్రీతిగా ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తిని బట్టి పరిశుద్ధాత్మని యొక్క క్రియలను మనము చూస్తుండగా దేవాతి దేవుడు తెలియజేసిన మరి యొక్క సత్యాన్ని దావీదు భక్తుడు అందరికీ తెలిసిన వాడి ఆయన మాట్లాడుతున్న మాటను చూస్తున్నాం. 17:33 సింహము యొక్కయు బలము నుండి ఎలుగుబండి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించుదని చెప్పాను. ఆ విశ్వాసము నమ్మకము నీకుండి నువ్వు ప్రార్థన చేసినప్పుడు శక్తివంతమైన కార్యములు నీ జీవితంలో నీ కుటుంబంలో జరుగుతాయని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. ఆ రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకుందాం. మన యొక్క జీవన క్రమాన్ని దేవునితో సంధి చేద్దాం. ప్రార్థన ద్వారా అనేకమైన అద్భుతాలు పొందవచ్చని ముందు నీకు కాన్సెప్ట్, దేవుని యొక్క కాన్సెప్ట్ ఏంటనేది నీలో ఉండాలి. కాబట్టి ఈ స్థితిని నీకు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. 18 మత్తయి 19 ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకను దేనిని గుర్చి అయినను భూమి మీద ఏకీభవించినట్లుగా అది పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు వేరొక ఆత్మతో కూడా కలిసి ఉండి చేసినప్పుడు విజ్ఞాపన ప్రార్థన, పరలోకమందున్న తండ్రి నీ ప్రార్థన విని ఒక శక్తివంతమైన క్రియను నీకు జరిగిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. అట్లా అంటున్నాడు దేవుడు. చూడండి, ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురు అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే మనల్ని ఆలకిస్తానంటున్నాడు. ఆ ముగ్గురు కూడా నువ్వు కలిసి ఉంటే దేవుడు వచ్చి అక్కడ ఉంటానంటున్నాడు. ఎందుకంటే మనకేం కావాలి? ఆ విశ్వాసాన్ని నీవు ప్రార్థనలో కలిగి ఉండాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ మనస్సులో హృదయంలో ఇలాగ ఫిక్స్ అయిపోవాలి. ఇవన్నీ కూడా అలాగ ఫిక్స్ అయిపోయినప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు నీ జీవితంలో జరుగుతాయని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. 2 దినవృత్తాంతములలో ఆత్మదేవుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 20 వచనము. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలువబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించేది కనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిస్తున్నాడని. దేవుడు స్పష్టంగా ఇది నాన్న మనతో మాట్లాడుతున్నాడు. ఆజ్ఞలు దేవుణ్ణి విసర్జించుట, వదిలివేయుట, ఆయన సన్నిధికి రాకుండానుట, కారణములు తెలియకుండానే దేవుడు ఏ కారణం చేత నువ్వు రాలేదో కూడా దేవునికి తెలుస్తుంది. ఆయనతో అబద్ధమాడే పని లేదు. ఆత్మతో జకర్యాకి దేవాతి దేవుడు మాట్లాడి వారికి తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం. వారిని ఆరాధించే దేవుడే మనము కూడా ఆరాధిస్తున్నాం. వారు ఆరాధించే దేవుడే మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు మన ఆత్మీయతను ఏ రీతిగా బలపరుచుకుంటున్నామని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. డిట్రానమీ ద్వితీయోపదేశకాండములో భక్తుడైన మోషే సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన ఏ రీతిగా దేవునికి బద్ధుడై తన జీవితాన్ని గడిపాడో
మనము చూస్తూ వస్తున్నాం. డిట్రానమీలో ఉన్నటువంటి ఈ సత్యాన్ని ఈ రీతిగా మనము చదువుకుంటూ వస్తున్నాం. 9వ అధ్యాయము 18వ వచనాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. మీరు యెహోవా దృష్టికి, చాలా జాగ్రత్త విజ్ఞాపన ప్రార్థన, చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునిపటి వలె అన్న పానములు వారి 40 పగళ్ళు 40 రాత్రులు యెహోవా సన్నిధిని హల్లెలూయా సాగిల పడుతున్నాయి. 40 దినాలు ఉపవాసం ఉన్నాడట. కారణం ఏంటంటే 40 దినములు పగళ్ళు ఉన్నాడట. కారణం ఏంటంటే దేవునికి వ్యతిరేకముగా చెడు నడత నడిచారు. కాబట్టి మన ఆత్మీయతను ఎంతగానో మనం బలపరుచుకోవాలి. ఆయన శక్తివంతమైన దేవుడని మనం గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్న స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. అపొస్తలుల కార్యములు మనం చూస్తాం. 12వ అధ్యాయంలో ఒక సత్యాన్ని చూస్తాం. పేతురు భక్తుడు జైల్లో పెట్టబడి ఉన్నాడు దేవుని సువార్తీకరణ సమయంలో. ఆ రీతిగా సంఘం అంతా కూడి ఒక సహాయకుడు ఉన్నాడని తెలుసుకున్నారు. ఆయన మనకు సమస్యల నుంచి విడుదల చేస్తాడని తెలుసుకున్నారు. ఆయన ఐశ్వర్యవంతుడు, బలవంతుడని తెలుసుకున్నారు. ఆయన ప్రార్థనల ద్వారా శక్తివంతమైన క్రియలు చేస్తాడని తెలుసుకున్నారు. వారు ప్రార్థన చేసినప్పుడు చూడండి, 12వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 5వ వచనము, పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించడను. అత్యాసక్తి, నీ ప్రార్థనలు ఆసక్తి కంటే మించి అత్యాసక్తి ఉండాలి. దేవుని యొక్క శక్తిని నువ్వు ముందు కనుగొని నీ శక్తిని ఆయనకి తెలియచేయాలి. నీ విశ్వాసాన్ని ఆయనకి తెలియచేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అక్కడ చూడండి 7వ వచనం, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన పెట్టి తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపోయాను. ఎందుకంటే కావాలంటే నీకు నీ సంఖ్యలు బంధకాలు ఏదైతే ఉన్నాయో ఈ దినాన మొత్తం ఊడిపోయే దినం వచ్చేసింది. ప్రార్థన చేయటానికి ముందు నీ క్వాలిటీస్ ఎలాగున్నాయి, ఆయనను గురించి నీవేమనుకుంటున్నావు, నీ విశ్వాసం ఎలాగుంది, నీ ఆసక్తి ఎలాగుంది, నీ పరిశుద్ధత ఎలాగుంది అని దేవుడు చూస్తున్నాడు. నీ విశ్వాసం ద్వారా అద్భుతాలు చూస్తావు. నీ జీవితంలో ఉన్నటువంటి భయమును తొలగించుకుంటావు. నీ యొక్క ఆత్మీయతను బలపరుచుకుంటావని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్న స్థితిని మనం ఎంతగానో ముందనస్తులం అవుతాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. నైనా మీరు మాకు దేవుడిగా ఉంటారని అభయం ఇచ్చారు. అందుగాను అనేక వేల కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాం తండ్రిగా. తండ్రి, అట్టి దేవుని కలిగి ఉండి నాయన మీరు మాకు సహాయకుడు అనే ధైర్యంతో ఈ లోకంలో జీవిస్తున్నాం. బలపరచండి నాయన, భద్రపరచండి నాయన. అనేక మంది నాయన బలహీనపడిపోతున్నారు. ఈ విషయములు తెలియక నాయన మీరు భయపడకూడదన్నట్టు నా మాటలు తెలియక, నేను సహాయం అని తెలియక దిగులుతో ఉన్నారు నాయన. మరణిస్తున్న వారు కూడా ఉన్నారు నాయన. రోగములతో ఉన్నవారు కూడా ఉన్నారు నాయన. క్షమించండి నాయన, ప్రతి ఒక్కరిని క్షమించండి. మీ ఆజ్ఞలు మరిచిన వారిగా ఉన్న వారితో జకర్యాతో మీరు మాట్లాడే ఆత్మవశ్యుడిగా ఉన్నప్పుడు నాయనా మీకు కోపము తెప్పించిన పనులు చేయక నాయన మేము జీవించడానికి బలపరచండి నాయన. ఆ త్రియేక దేవుని మందిర బిడ్డలను మీరు ఆశీర్వదించి బలపరుస్తున్నందుకు స్తోత్రం. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి నాయన. వారి వారి అవసరతలు తీర్చండి నాయన. ఆయన ప్రతి కుటుంబాన్ని విశ్వాసని మీ పాద సన్నిధిలో పెడుతున్నాను తండ్రి. ఆశీర్వదించి బలపరచండి. తండ్రికిని, తల్లికిని, బిడ్డలకును, భర్తకును, భార్యకును శాంతిని, సమాధానాన్ని దయచేయండి. ఐకమత్యము దయచేయండి నాయన. ప్రేమాభిమానాలు దయచేయండి నాయన. ఆర్థిక స్తోమతలు సిద్ధపరచండి. అపవాదిని తరిమి వేయండి నాయన. యవ్వనస్తులకు మీరు జ్ఞానము, వివేకము నైనా, చదువు నైనా,
ఉద్యోగము, వివాహము, గర్భఫలమును దయచేసిన విధానానికి స్తోత్రాలు. అపవాదిని తరిమి వేసిన విధానానికి స్తోత్రాలు. అనేక దినములుగా ఎదురు చూస్తున్నారు స్వామి. అనేక మందికి మీరు అనుగ్రహించారు, కృతజ్ఞతలు. ఇంకను బిడ్డలు ఉన్నారు, అనుగ్రహించండి నాయన. అదే రీతిగా స్వామి, మీరు మంచి దేవుడు కదా నాయన. చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానం, వివేకము దాయించేయండి. అదే రీతిగా నాయన, మీరు మంచి దేవుడు కదా తండ్రి. మీరు మంచి దేవుడు కదా తండ్రి. మీరు మంచి దేవుడు కదా తండ్రి. వృద్ధులు ఉన్నారు తండ్రి, ఆశీర్వదించి ఆదరణ దాయిచ్చేయండి. ప్రార్థనా జీవితాన్ని దాయిచ్చేయండి నాయనా. భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు, ఆశీర్వదించండి నాయనా. కృపలో భద్రపరచండి నాయనా. వారి వారి బిడ్డలు అనేక ప్రాంతాల్లో ఉద్యోగాలు కలిగి వెళ్ళారు. ఇక దినమాల్లో ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. వారికి ఉద్యోగాలు దయచేసి స్థిరపరిచి క్షేమమైన సమాచారం దయచేయండి. అమెరికా దేశం, ఆస్ట్రేలియా దేశం, ఇంగ్లాండ్ దేశం, కువైట్ దేశం, మస్కట్ దేశం, జపాన్ దేశం, జర్మనీ దేశం, ఇటలీ దేశంకు నైనా. అదే రీతిగా నైనా దినదాసులు చైనా, రష్యా దేశాల్లో ఉద్యోగాలు కని వెళ్ళారు నాయన. వారికి ఆదరణ దాయిచ్చేయండి, క్షేమమైన సమాచారం దాయిచ్చేయండి. చిన్న పనులు చేస్తున్న వారు ఉన్నారు, ఆశీర్వదించండి. ఆర్థిక స్తోమత కలుగ చేయండి, ఆరోగ్యములు దాయిచ్చేయండి నాయన. అదే రీతిగా నైనా ఉద్యోగములు చేస్తున్న వారు ఉన్నారు, ఆయా ప్రాంతాలకు తిరుగుతున్నారు. వారి అధికారులతో మీరు మాట్లాడండి నాయన. క్షేమమైన సమాచారం వారికి దయచేయండి నాయన. అపవాది నుంచి దూరపరచండి నాయన. వ్యవసాయం చేస్తున్న బిడ్డకు దూరంతుల వెళ్తాము దాయిచ్చేయండి నాయన. అదే రీతిగా నైనా మీరు మంచి దేవుడు కానీ ఈ పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ఎక్కడ రక్షణ సువార్త జరుగుతుందో అక్కడ మీ కృప మాత్రమే సిద్ధీకరింపబడను గాక. ఎక్కడనైనా కరోనాలో ఇబ్బంది పడుతున్నారు వారందరినీ ఆయన నిర్మూలన చేసి శాంతిని అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అధికారులకు, అధిపతులకు నాయన జ్ఞాన వివేకములు దాయిచేసి మంచి పరిపాలన సౌలభ్యం దాయిచేసినందుకు స్తోత్రాలు. త్రియేక దేవుని మందిర పరిచర్యను ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. అగ్నికాంచిన విశ్వాసుల చుట్టూ, సంఘము చుట్టూ వచ్చినందుకు స్తోత్రాలు. ప్రతి మంగళవారం, గురువారం, శనివారం జరుగుతున్న ఆరాధన క్రమాలని జూబ్లో ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. అదే రీతిగానైనా మీరు మంచి దేవుడు నాయన, మంచి దేవుడు అని నైనా తెలుసుకొని నా బిడ్డలు జీవించే యోగ్యతలో భద్రపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి, ఆత్మతో నింపండి నాయన. మీరే మహాదేవుడని శక్తివంతమైన కార్యములు జరిగించి మీరే మహిమ పరచబడను గాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడను గాక. నీ రాజ్యము వచ్చు గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దాయిచ్చే. మళ్ళీ అపరాధము చేసిన వారిని మేము క్షమించే ప్రకారం మా అపరాధములను క్షమించం. శోధన నుండి తేక, కీడు నుండి రక్షించం. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఇదిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసకని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరం సదా తోడయండి. ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలు భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించి పవిత్రపరిచిన దేవుడు, నూతనమైన అనుభవాలతో నింపి నూతనమైన శక్తిని దాయిచేసిన దేవుడు, ఆత్మతో నింపి కృపలో భద్రపరిచి నూతనమైన శక్తి త్రియేక దేవుని మందిరమును ఆదివార పరిచరను ఉజ్జీవముతో నింపబడును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Have a blessed day, my dear children. God bless you all. God bless you all. God bless you all. God bless you. Thank you. God bless you. God bless you. God bless you. Thank you. శాశ్వతమైనది నీవు నాయన చూపిన